హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే మా అమ్మ స్టైల్‌లో ఉలవల పప్పు చారు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అండి. ఫస్ట్ అయితే టీ గ్లాస్ అయితే నేను ఉలవలు అయితే నానబెట్టేసుకున్నాను. ఒకటి తీసుకున్నాననమాట. 10 మినిట్స్ దాకా నానబెట్టేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్‌లో అయితే 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఇప్పుడే ఏసుకోవద్దు. ఎందుకంటే మేము ఈ ఉలవలు తింటామన్నమాట. కొద్దిగా తినడానికి పక్కన ఉంచుకుంటాను నేనైతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్‌ని అస్సలు పడేయవద్దు. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ వాటర్‌నే యూజ్ చేయాలి. ఇప్పుడైతే ఇలా మంచిగా ఉడకబెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మంచిగా ఉడికిందో లేదో కూడా ఇలా చూస్తేనే తెలిసిద్ది కదా, కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. ఈ వాటర్‌ని ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీలో అయితే ఏసుకున్నాను వాటర్‌ను. ఇప్పుడు మంచిగా బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మీకు ఒక ఇంట్లో అయినా చేసుకోవచ్చు. నాకంత టైం లేదు ఇప్పుడు. కాబట్టి నేనైతే మిక్సీలో అయితే ఏసేసుకుంటున్నాను. బాబు ఒకవైపు ఏడుస్తున్నాడు కాబట్టి. ఇప్పుడైతే నా కారంకి తగ్గట్టు మిరపకాయలు అండ్ ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ ఏసుకొని, ఉలువలు వాటర్ ఏసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఏసేసుకొని, నెక్స్ట్ అయితే ఉలువలు చారు వేసుకోవడానికి తాలింపు అనేది వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్రలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే పచ్చిశనగలు, తర్వాత ఎల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లో సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకున్న 5 మినిట్స్ కుక్ అయిన తర్వాతనే సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలా మంచిగా అయితే కలిపేసుకొని ఇప్పుడైతే 5 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉలువలు భలే స్మెల్ వస్తాయి అన్నమాట. మనం కుక్ చేసే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో నమ్మలేరు అసలు. తింటే తెలుస్తుంది. ఇప్పుడైతే తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చింతపండు నేనైతే నానబెట్టేసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని కూడా మంచిగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి మిక్సీలో కొద్దిగా ఉంటాయి కదా, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇది దీంట్లో వేసుకోవడమే. ఎంత టేస్టీగా అసలు నేనైతే అసలు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ నేర్పించిందనమాట. మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా పచ్చడి వేసుకొని, అప్పడాలు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు. ఇది ఇంకా జొన్న రొట్టెల మీద తింటాము. అంత టేస్టీగా ఉంటుంది ఉలవల పప్పు చారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదేమో, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా వాటర్ కూడా తగ్గట్టుగా యాడ్ చేసుకొని, వాటర్ అంటే చింతపండు అన్నమాట. దీంట్లో అయితే నేను వేసుకున్నాను. చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. అందుకే నేనైతే యాడ్ చేసుకున్నాను. మా అమ్మ అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటే ఆ వాసన చూసే కొద్దీ నాకైతే ఆకలి బాగా పెరిగిద్ది. ఇప్పుడు కూడా మా అమ్మ చేసినట్టే ఉంది. అంత టేస్టీగా గుమగుమలాడుతుందన్నమాట. మీరైతే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా. నాకైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్. ఉలవలు చాలు పప్పు రెడీ అయిపోయింది.